ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 2-3 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణకు మోస్తరు వర్ష సూచన ఉంది. రేపు తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే బెంగళూరులో కుండపోత వానలు కురిశాయి. భారీ వర్షానికి టెక్ నగరం నీట మునిగింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉంది. తెలుగు రాష్ట్రాలకు కూడా వేగంగా అనుకున్న సమయం కంటే ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బెంగళూరులో వర్ష బీభత్సానికి టెక్ నగరం నీట మునిగింది. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా టెక్ నగరం బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి, ఇవాళ తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అడిగి తెలుసుకుందాం. శివకుమార్, ఇప్పటికే బెంగళూరు నీట మునిగింది, ఇటు తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ నెలాఖరు నాటికి వేసవి ముగిసినట్లేనని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే దేశాన్ని తాకిన నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన కేరళను తాకనున్నాయి. దీంతో వాతావరణంలో అయితే మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. నైరుతి ఋతుపవనాల రాక నేపథ్యంలో ఇటు కేరళలో ఈ నెల 24వ తారీఖున కేరళను తాకడం, అక్కడ ఉపరితల ఆవర్తనం చెంది ద్రోణిగా మారనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన నేపథ్యంలో రాగల 24 గంటల నుంచి మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజుల పాటు వర్ష సూచన ఉందని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో 11 జిల్లాలకు సంబంధించినటువంటి ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. ఏపీలో రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఐఎండీ అధికారులు నైరుతి ఋతుపవనాల రాకకు సంబంధించి ఇప్పటికే అంచనాలు వేశారు. అంచనా వేసిన విధంగానే ఇప్పటికే ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకిన నేపథ్యంలో ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అయితే ఈ ఏపీ, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రజలు వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎస్ శివకుమార్.